really overwhelming for me. I'm very, very happy. I'm so happy you all came to see it. ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా? మేడం మీ మూవీ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు మీరు రిసీవింగ్ ఎలా చేసుకున్నారు? Whatever you saw now is how I received the film also. It's really great that same has come out. How do you all like it? That's what that matters. మీ మిగతా కో ఆర్టిస్ట్ నుండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది. ఇది ఫస్ట్ మూవీ అంటున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఏమనిపించింది? అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడు ఎలా చెప్పుకోగలుగుతున్నారు? Amazing experience. Naku the first film. Even though it was my first film, Telugu, new language, but everybody were like very chilled. I was very tensed, but everyone were chill. The co-star Naresh is an amazing co-star. He taught me so much, and I think that has really helped. ఇప్పుడు మీలాంటి అందమైన అమ్మాయి ఫస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ చేయాలనో లేకపోతే ఇంకేంటంటే ఇంకా లవ్ ఫిల్మ్ అంటే ఏంటంటే అది పీక్స్ లో ఉండాలనో అనుకుంటారు. కానీ ఇలాంటి క్లాసికల్ మూవీ అంటే సంగీతం, సాహిత్యం, చిత్రం, శిల్పం, నాట్యం ఇట్లాంటి వాటితో సినిమాలు చేయాలంటే కొంచెం దూరంగా ఉంటారు, ఎస్పెషల్లీ మీలాంటి అందమైన అమ్మాయి. మరి మీరు దీన్ని ఎలా ఎంచుకున్నారు? మీ గట్స్ ఏంటి? That's what everyone has an expectation of romance and touch and all those things are not in this film. We all need to support those kind of films also. This is a beautiful film. If you watch it, I think you will all enjoy it. I know that the recent Gen Z commercial element and touch and romance and all those hyper moments are not there, but these kind of films should be welcomed. When you watch it, you will understand why I'm saying that. And I'm really happy that I am a part of something like this. సూపర్. ఇంకా మీరు ఒక క్వశ్చన్ అడగాలి అతనికి, మీ డైరెక్టర్ గారికి ఏమంటారంటే, నాలంటే అందమైన అమ్మాయిని పెట్టి అందమైన హీరో పెట్టి చక్కగా క్లాసికల్ మూవీ తీశారు. అందరూ ఎక్స్పెక్టింగ్ చేస్తున్నారు, బట్ అయినా సరే ఈ సినిమా మొత్తం కూర్చున్నారు. అదే మ్యాజిక్ ఇంకా అయిపోయింది అక్కడే. అదే వాళ్ళ కూర్చోబెట్టి సార్ మీరందరూ మాట్లాడుతున్నారు. ఓకే, ఆడియన్స్ గా నేను ఒక సినిమా టికెట్ కొనుక్కొని చూసినందుకు మరి మా రివ్యూ కూడా కావాలి కదా. ఓకే, నేను చెప్తున్నాను మేడం, రియలీ వెరీ నైస్, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్ప్రెషన్స్, యువర్ ఫీలింగ్, యువర్ డైలాగ్ డెలివరీ వెరీ 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 నైస్. టాలీవుడ్ అభిమానులందరికి కూడా సరికొత్త సినిమా అనుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. మొత్తం సార్ స్టోరీ అంతా కూడా మీరేమో ఇంత మాస్గా కనిపిస్తున్నారు, సినిమాలోనేమో అంత మంచి డైలాగులు ఒక్కొక్క వర్షన్ చెప్తుంటే అంటే చాలా 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 బాగుంది. ద బెస్ట్ మూవీ అండి ఇది ఒక లవ్ విషయంలో. ఇంకా మేడం గారి విషయాన్ని కలిస్తే మీరు ఏదైనా తప్పిపోయి ఈ భూమి మీదకి వచ్చారా? రియలీ ఇది వెరీ చాలా చాలా క్యూట్ గా ఉన్నారు. మేము థియేటర్ లో చూసినప్పుడు నిజంగా అనుకోలేదు అనమాట అసలు మిమ్మల్ని చూస్తామని. వెరీ నైస్ అండి, చాలా బాగా చేశారు. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? మీరే చెప్పాలి నాకు. ఐ నీడ్ యూ ఆల్ టు ఎంజాయ్ అండ్ వెల్కమ్ బికాస్ ఐఎమ్ a newcomer. The director is new, the production house is new. We all have worked really hard to show something like this to the audience. I really hope and everyone welcomes a film like this. Please watch it, know it and support us. మీరు అంత క్యూట్ గా అడుగుతుంటే వీళ్ళు రాకుండా ఏం చేస్తారు చెప్పండి? తప్పనిసరిగా రావాల్సిందే. ఆమె చాలా క్యూట్ గా అయితే మాట్లాడుతున్నారు. సినిమా కూడా అంతే క్యూట్ గా అయితే ఉంది. సినిమా అయితే కథ, సాంగ్స్, స్క్రీన్ ప్లే మొత్తం A to Z ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా లేకుండా ఈ రోజుల్లో జనరేషన్ కి ఒక మంచి మూవీ అయితే అందించారు సార్. మీరు తప్పని కూడా మేఘాలు చెప్పిన ఒక మంచి ప్రేమ కథ మీరు ఈ వీక్ లో ఒకసారి వచ్చి వాచ్ చేయండి. మీ అందరు కూడా ఇక్కడ గుచ్చిపద్ది మేడం గారు అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక ఫీల్ గుడ్ మూవీలో కూర్చోబెట్టగలిగిన గట్స్ ఉన్న డైరెక్టర్ గారు మా ఫ్రెండ్ విపిన్. ఎక్కడ ఉన్నారా విపిన్? మరి మీ తాలూకా జస్ట్ ఒపీనియన్, మీ తాలూకా ఫీలింగ్ షేర్ చేసుకోండి సార్. ఏం లేదు, అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండియన్ మూవీకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి క్యూట్ హీరోయిన్ దొరికింది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మేడం. చాలా అంటే చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు మహాభారతాన్ని ఎట్లయితే రథం మీద నడిపించిండో ఈ మూవీలో లాస్ట్ కి వచ్చి ఒక క్లైమాక్స్ లా డ్రైవర్ క్యారెక్టర్ వేసి అరే ఈయన డైరెక్టర్ అని అనుకున్నా ఒక మాస్ ఒక బస్సులో ఎట్లయితే ఒక మాస్ క్యారెక్టర్ ఉంటుందో అట్లున్నాడు కదా, ఇంత క్లాసిక్ ఫిలిం తీసి అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వాట్ ఎ ఫిలిం సార్, క్లాసిక్ ఫిలిం. మేము మీరు మా తెలుగు ఇండస్ట్రీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా క్యూట్ గా ఉన్నారు, ఒక పెద్ద హీరోయిన్ అవుతారు మేడం మీరు అయితే. ఎందుకంటే కొంతమంది చూస్తే అనిపిస్తుంది అరే ఒక మా తెలుగు ఇండస్ట్రీకి దొరికిందిరా ఒక మంచి హీరోయిన్, ఒక కాజల్ అగర్వాల్ ఎట్లయితే అనుకున్నాం ప్రీవియస్ లా, ఈ మూవీ కూడా అట్లనే అనిపించింది మేడం. చాలా బాగుంది మీకు మీ పర్ఫార్మెన్స్ అయితే. నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. రాధిక గారి పర్ఫార్మెన్స్ అయితే ఒక ఇంతకు ముందు ఫిలిమ్స్ లో స్వాతి ముత్యంలో ఎట్లయితే చేశారు దాని తర్వాత ఇలా ఇదంతా అంత మంచి క్యారెక్టర్ దీంట్లో చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మళ్ళీ మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం ఒక క్లాస్, ఒక శేఖర్ కమ్ల గారు ఫిలిం చూస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది సార్. సార్ ఆయననేమో క్లాస్ ఉంటారు, క్లాస్ ఫిలిం తీస్తారు, ఈయన మాస్ కూడా మాస్ ఫిలిం కాకుండా క్లాస్ ఫిలిం చేసారు. కంపల్సరీ చిన్న ఫిలిం కాదు, ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్న ఫిలిం, ఫ్యామిలీ అందరూ వాచ్ చేసే ఫిలిం. హీరోయిన్ గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు చూస్తున్న స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. చాలా బాగుంది సినిమా, కంపల్సరీ మీరు వచ్చి చూడాలి విత్ ఫ్యామిలీ, అసలు డోంట్ మిస్. అన్న ఇప్పుడే చూసానన్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ, అబ్బా ఏముందన్న, హీరోయిన్ గారు ఎక్కడ సెలక్షన్ చేశారన్న మీరు? నిజంగా చాలా నేచురల్ గా అన్న చెప్తున్నాం కదన్నా, సినిమా మాత్రం చాలా నేచురల్ గా ఉందన్న. స్వచ్ఛమైన లవ్ స్టోరీ ఎలా చూపించారో చాలా బాగా చూపించారన్న డైరెక్టర్ గారు మాత్రం. కానీ ఆర్టిస్టులు కూడా ప్రతి ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయారన్న. ఇంకా చెప్తున్న సుమన్ గారి క్యారెక్టర్ కానీ, హీరో గారి క్యారెక్టర్ కానీ, హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా అలాగే అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారన్న. ఈ వారంలో ఏదన్నా మంచి మూవీ ఏదన్నా ఉందంటే మేఘాలు చెప్పిన ప్రేమ కథ చిత్రం అన్న, చాలా బాగుందన్న. చెప్తున్నాం కదన్నా అన్న డైరెక్టర్ గారు అన్న, మీరు ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదన్నా. ఫస్ట్ సినిమానా అబ్బా మీరు మాత్రం మాస్ గా ఉన్నారు, సినిమా మాత్రం క్లాస్ గా చూపించారు. ఏముందన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడున్నారన్నా? మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం అప్ప మ్యూజిక్ ఉందన్నా, అప్ప చెప్తున్నాం కదన్నా. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ ని 10 నిమిషాలు ఉంటదన్నా. ఆ 10 నిమిషాల కోసం మాత్రం హీరోయిన్ కోసం మాత్రం వెళ్ళాలన్నా. హీరోయిన్ గారు మాత్రం చెప్తున్నాం కదన్నా, అప్ప జీవించలేరన్న, క్యారెక్టర్ లో జీవించలేరు. ఇంకా నేచురల్ బ్యూటీ అన్న. ఆ డైలాగ్స్ కానీ అబ్బా ఇంకా చెప్తున్నాం కదన్నా, మ్యూజిక్ తిరగదీశారన్న. చూసుకుంటే మాత్రం సినిమా మాత్రం థియేటర్కి వచ్చి ఈ వారం రిలీజ్ అయిందన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి అందరూ చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ థియేటర్కి వచ్చి చూడాలన్న. మంచి మూవీ అన్న, సూపర్ అన్న. ఇప్పుడు మేఘాలు చెప్పిన ప్రేమ కథ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగా కొత్తగా ఒక మ్యూజిక్ లవ్ స్టోరీ భయ్యా. ఈ సినిమా అయితే చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఈ మూవీలో. ఈ వీక్ లో అయితే ఇదే బెస్ట్ మూవీ నాకైతే. మీరైతే తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ బాగా మంచిగా థియేటర్కి వచ్చి చూడండి. మీరు బయట సీడీలు కానీ ఇవన్నీ కానీ బయట ఫోన్లలో కానీ చూడొద్దు భయ్యా. ఈ డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా తీశారు. ఇందులో యాక్టర్స్ కానీ, సుమన్ గారి యాక్టింగ్ కానీ, ఆమని గారి యాక్టింగ్ కానీ, రాధిక యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఒక మంచి ప్లెజెంట్ గా రాధిక యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. ఒక సాంగ్ ఉంటది రాధిక మేడం తోటి, ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క డైలాగ్ కూడా నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఈ మూవీ అయితే. తండ్రి కొడుకుని ఎమోషనల్ కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో అయితే. లవ్ స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇన్న వీక్ లో అయితే ద బెస్ట్ మూవీ సార్ ఇది. చాలా సూపర్ గా ఉంది. హాయ్ మేడం, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు మేడం. చాలా మంచి లెంత్ రోల్ ఇచ్చారు మేడం ఈ సినిమాలో అయితే. ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా మూవీస్ చూసాను ఈ మధ్యలో, కానీ ఎవ్వరు ప్రెసెంట్ గా అనిపించలేదు. కానీ ఈ సినిమాలో అయితే మీకు చాలా మంచి లెంత్ రోల్ ఇచ్చారు మేడం. చాలా చాలా బాగా నాకు ఎక్స్ప్రెషన్ కానీ, ఆ క్యూట్నెస్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా అనిపించింది మేడం. మిస్ భయ్యా చాలా సినిమాలు చూస్తుంటాం. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి బేసిక్గా. బట్ ఈ సినిమా ఎలాంటి వల్గారిటీ లేకుండా స్వచ్ఛమైన తెలుగు పదాలు వాడి రాయడం అనేది నాట్ ఈజీ. బట్ సార్ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అర్థం చాలా బాగుంది. ఇప్పుడు ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇలా ఉండాలి అనేలాగా అనిపించింది నాకైతే. డైరెక్షన్తో పాటు ఎవరైతే రాశారో ప్రతి మాట చాలా బాగా అనిపించింది. రాధికా గారు చెప్పే డైలాగ్స్ కావచ్చు, హీరో గారు చెప్పేది, ఇంకొకటి మన కృష్ణుడు గురించి చెప్పే విధానం కానీ
వేరే లెవెల్స్ అసలు చాలా అంటే చాలా ప్యూర్ తెలుగు పదాలు రాయడం అనేది నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో డైరెక్టర్లు వచ్చి ఏదో తీయాలి సినిమా, 4 ఫైట్లు, ఇంతకుముందు మీ ఫ్రెండ్ చెప్పారు ఏదో 4 ఫైట్లు 4 సీన్లు ఉంటే సినిమా అనేలా. బట్ ఒక సినిమా ఒక లైఫ్ లో జరిగే ప్రతి సంఘటన సినిమానే. బట్ చాలా ప్యూర్ గా చూపించారు సార్. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మెయిన్ గా నాకు ఆ స్టోరీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి హీరోయిన్ గారు మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. యాక్చువల్ అంటే థియేటర్లో మనం బయట ఎలా ఉన్నాం అనే దానికన్నా థియేటర్లో ఎలా కనిపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం లవ్ చేస్తాం ఎవరినైనా. సో అది చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్. చాలా అంటే చాలా మంచి సినిమా తీశారండి, నిజంగా చాలా బాగుంది. నాకు చాలా తక్కువ సినిమాలు నచ్చుతాయి, బేసిక్గా చాలా తక్కువ నచ్చుతాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమాలో. ఇంకోటి మ్యూజిక్ గురించి చెప్పాలి. జస్టిన్ బ్రో వేరే లెవెల్ మ్యూజిక్ బ్రో. ఇది ఇప్పటి సంగీతం అయితే కాదు, ఇది ఎప్పుడో పాత కాలం నుంచి తీసుకొచ్చిన సంగీతం. నిజంగా ఇది ఇలాంటి అంటే ఆ మ్యూజిక్ కూడా ఇలాంటివి వినడం చాలా రేర్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తనకైన బర్నీ గారి క్యారెక్టర్ కావచ్చు, సుమన్ గారి క్యారెక్టర్ కావచ్చు, మెయిన్ గా రాధిక. మేము ఓ పర్టికులర్ టైంలో దేవతలా చూసేవాళ్ళం. అంటే నిజంగా ఈ సినిమాలో దేవతలాగే చూపించారు, సంగీత దేవతలాగా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. సో థియేటర్కి డెఫినెట్ గా రండి. సినిమాలో చూడాలనుకుంటే మాత్రం మస్ట్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అయితే చూడడం అయితే జరిగింది. నిజంగా మేఘాలు చెప్తున్నట్టు ఉందన్న. నిజంగా ఫీల్ గుడ్ మూవీ, నిజంగా మ్యూజికల్ హిట్ కూడా. ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ అన్ని కూడా ఏంటంటే స్టోరీస్ సరిగా లేకపోవడం, లేదంటే బీజమ్స్ అవి వేసేసి ఆర్ఆర్లు వేసేసి చూపించాడు. కానీ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ అంటే ఇదే భయ్యా నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా ఇందులో అయితే మేడం గారు అయితే చాలా అంటే చాలా మంచిగా చేశారు భయ్యా. ఒక ఎమోషన్ పుట్టించారు. అంటే సినిమాలో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఫీల్ గుడ్ తీసుకురావడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్స్ ఏంటంటే సగంలోనే డైలాగ్స్ సరిగా చెప్పకపోవడం, లేదంటే ఆవిడ చూపించే విధానం సరిగా లేకపోవడం, ఇవన్నీ జరుగుతుండేవి. మేడం గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే మన హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. మన డైరెక్షన్ నిజం చెప్తారు, ఈ మధ్య కాలంలో వచ్చిన డైరెక్టర్స్ ఇంత మంచి సినిమా కథని జనానికి అందించడం అనేది అంటే మామూలు అయితే కాదు. అంత కళ్ళ కట్టినట్టు కూడా చూపించారు. మేడం గారు మీరైతే ఎమోషన్ అయితే చింపేశారు మేడం నేను చెప్తా. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఆడియన్ ఎలా మెప్పించాలి, ఆడియన్ ఎలా కూర్చోబెట్టాలి, ఆడియన్తో మనం ఎలా ఆడియన్ రిసీవ్ చేసుకోవాలి అనే విధం మీరు చూపించిన లాస్ట్ లో ఒక 20 seconds లో ఏదైతే ఉందో ఆ ఎమోషన్, ఆ హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ యాటిట్యూడ్ చూపించడం, ఆ ప్రేమ కల్పించడం. నేను చెప్తాను మేడం, ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోయిన్స్ లో గుడ్ మేడం. నేను చెప్తా ఫ్యామిలీ పరంగా మొత్తం అందరూ వెళ్ళి వెజ్ మీల్స్ తిని ప్రశాంతంగా కూర్చోవచ్చు, సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు, పిల్లల కాంచి పెద్దలు అందరూ వెళ్ళొచ్చు. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించారు భయ్య. అలాగే నెక్స్ట్ వచ్చేసి హీరో గారు కూడా బాగా చేశారు, రాధిక గారు బాగా చేశారు. అలాగే సుమన్ గారు ఫాదర్ క్యారెక్టర్ అయితే ఆయన ప్రతి ఫాదర్ అలాగే ఉంటారు, కానీ కొడుకు సక్సెస్ పొందినప్పుడు ఫాదర్ ఎలా అయితే ఫీల్ అవుతారో ఆ ఎమోషన్ అయితే సుమన్ గారు చూపించారు. అలాగే మేడం గారు అమ్మాయి మేడం గారు కూడా అయితే మదర్ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించింది. అలాగే తులసి మేడం గారు కూడా ఆ హీరోయిన్ మదర్ అయినటువంటి తులసి మేడం గారు కూడా ఆవిడ అంటే కూతుర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కూతురుతో ఎలా మాట్లాడాలి అవి కూడా చూపించారు. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా అయితే మ్యూజికల్ హిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం అయితే చాలా అంటే చాలా చేశారు. హాయ్ నమస్తే అందరికి. ఇప్పుడే మేఘాలు చెప్పిన ప్రేమ కథ చూడడం జరిగింది. సంగీత ప్రియులకు అయితే ఇది మంచి మూవీ అని చెప్పొచ్చు. మన రాధిక గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొత్తగా వచ్చిన రమ్య గారు హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్, అంటే హీరోయిన్ కూడా డామినేట్ చేసే యాక్టింగ్. సో తన మొదటి మూవీ గారు లేదు, చాలా ఎమోషనల్ సీన్స్ లో కానీ డైలాగ్స్ లో కానీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి సంగీతం సినిమాటోగ్రఫీకి అయితే చాలా బాగుంది, ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి మన సుమన్ గారు కానీ చాలా అంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక కొడుకు ఎదుగుతుంటే తను కొడుకు కోసం అనేది ఎలా ఉంటుంది, తన ఏం సాధించడానికి తను కష్టపడే విధానం చాలా బాగుంది. మూవీ అయితే ఒక వండర్ఫుల్ అని చెప్పొచ్చు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. గుడ్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే నేను మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ గారు కానీ హీరో గారు కానీ
చాలా బాగా తీశారు. అసలు మూవీ ఎంత బాగుందంటే పిల్లలు పెద్దలు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూసే మూవీ అండి. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఆమని గారి క్యారెక్టర్ కానీ, సుమన్ గారి క్యారెక్టర్ కానీ, రాధిక గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అది తండ్రి కొడుకుల ఏంటిది సెంటిమెంట్ స్టోరీ కూడా చాలా బాగుంది అండి. ప్రతి ఒక్కరి మూవీ చూడాలి. హీరోయిన్ గారు అయితే చాలా క్యూట్ గా తీశారు. డైలాగ్స్ అయితే బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీ అయితే ఒక మంచి మ్యూజికల్ ఫీల్ గుడ్ ఫిలిం. ప్రతి సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అనిపించింది లవ్ స్టోరీ. డైరెక్టర్ విపిన్ గారు అసలు మంచి కథను తీసుకొని అసలు క్లాసీగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విధంగా చాలా అంటే చాలా సూపర్ గా ప్రజెంట్ చేశారు. అసలు హీరోయిన్ రవ్య గారు అయితే అసలు వేరే లెవెల్. అసలు చాలా అంటే చాలా క్యూట్ గా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి అందమైన హీరోయిన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆమె ఒక సీన్ లో అయితే శారీ కట్టుకుని ఉంటది. ఆ శారీ సీన్ అయితే నేను అసలు చాలా ఫిదా అయిపోయాను. అలాగే ఇందులో సుమన్ గారి క్యారెక్టర్ కానీ, ఆమని గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అసలు మెయిన్లీ చెప్పాలంటే రాధిక గారి క్యారెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఆమె ఉన్నంతసేపు కూడా సీన్లు కానీ సాంగ్ కానీ చాలా బాగుంటది. అలాగే మెయిన్ చెప్పాలంటే పేరెంట్స్ మన పిల్లలకి ప్రతిదీ కోరిందల్లా ఇస్తూనే ఉంటారు. కానీ పెద్దయ్యాక మనం అడిగిన దానికి అడ్డుపడుతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ మీద బాగా తీసుకున్నారు. హీరో సక్సెస్ అయ్యాడా లేదన్న చాలా అంటే చాలా బాగా చూపించాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మూవీ ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను హోల్ హార్టెడ్ గా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి ఎంతో గట్స్ ఉండాలండి. అగెనెస్ట్ ద టైడ్, అగెనెస్ట్ ద విండ్స్. ఇప్పటి జనరేషన్ కు ఇలాంటి సినిమా అందించాలన్న థాట్ రావడము, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడమే గ్రేట్. అండ్ మై ఫ్రెండ్ డెబ్యూ సినిమాను ఇలాంటి సినిమాలు అంటే ఇప్పటి కమర్షియల్ ట్రెండ్ కాకుండా ఇంత క్లీన్ మూవీని ఈ జనరేషన్ కి ఇచ్చిండు. ఇప్పటి జనరేషన్ కు సంస్కృతి అంటే ఏంటి, ఇండియా కల్చర్, సంగీతం మళ్ళీ ఒకసారి గుర్తు వచ్చేటట్టు చేసిన ప్రొడ్యూసర్ కు డైరెక్టర్ గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, చూడాలని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఆదరించండి, మంచి సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రొడ్యూసర్ మేడం గారు మీకు గట్స్ ఉండాలి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా అడిగేటప్పుడు డైరెక్టర్లకి ఈ సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి, కమర్షియల్ అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి అనేది మనకు తెలుసు, చూస్తున్నాం. కానీ ఇక్కడ నిజంగా ఏంటంటే కే విశ్వనాథ్ గారి సినిమా చూసిన తర్వాత మధ్యలో మేము గోదావరి అనే సినిమా చూసాం. ఇప్పుడు గోదావరి సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళ గ్యాప్కి ఆ మ్యూజికల్ హిట్ ఈ సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథ. మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటే టైటిల్లోనే ఉంది మేడం. ఈ ప్రేమ కథ ఇక్కడిది కాదు, ఆ లెవెల్దని. మేఘాలు చెప్పిన మేఘం అనేది ఎప్పుడు ఎక్కడికి రాదు. మేఘం లెవెల్ ఎక్కడ అంటే అది, అంటే ఈ ప్రేమ కథ లెవెల్ అక్కడ ఉంది. ఇది మేఘాలు చెప్పిన ప్రేమ కథే. మామూలు ధూళి అది మామూలు ఏదో ఈ కచ్చరా ప్రేమ కాదు, కలుషితమైన కాదు, స్వచ్ఛమైన ప్రేమ కథ. అంతే, స్వచ్ఛమైన ప్రేమ కథ. నిజమైన కిస్సులు లేవు, హగ్గులు లేవు, అసలు ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ యాంగ్జైటీ లేదు. అసలు ఇలాంటి లేకుండా ఎలా కథ రాసావు, ఆ కథను వచ్చేసి ఆవిడకి ఎలా చెప్పావు, ఆవిడ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఏంటంటే హీరోయిన్లకి ఆ కెమిస్ట్రీని నిజంగా వాళ్ళిద్దరూ లవర్స్ అనే విధంగా కెమిస్ట్రీ క్రియేట్ చేసావు. ఎంత చేసి నీ మార్క్ ఏంటంటే మాస్, ఆ మాస్ మార్క్ తగ్గట్టు ఎండింగ్ లో వచ్చి నేను మాస్ అని చెప్పుకొని వెళ్ళిపోయావు డ్రైవర్ లాగా. అక్కడ కూడా అన్నావు ఇది మేఘాల్లో తేలుతున్నాను అంటే, అక్కడ నీ డైలాగ్ లో కూడా మేఘాలు ఉంది. దట్ ఈస్ యువర్ మార్క్. అది ఈయన సిగ్నేచర్ అండి శశి గారు. నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రోజుల నుంచి సినిమా థియేటర్లకు రాలేకపోతున్నారు. ప్లీజ్ వచ్చి మీరు సంతృప్తిగా ఒక విందు భోజనం చేసినట్టు అన్ని షడ్రసోపేతమైన రుచులను ఆస్వాదించి ఈ సినిమాలు ఆస్వాదించండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. Congratulate my darling Vipin and Madam Garu for making such a beautiful movie, and it's musically it is really అంటే haunting అనకూడదు అంటారు, కానీ ఇట్స్ రియల్లీ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. చాలా బాగా ఉంది. మ్యూజిక్ని అసలు మీరు మర్చిపోలేరు. ఇట్ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ ఇన్ మ్యూజిక్ వరల్డ్. అండ్ I have seen and I
I just should thank my darling and Madam Garu for making me part of it. I made a small role, but still, I'm happy that I'm part of good movie. And heroine, hero, everybody did their role very beautifully. I want everyone to enjoy that movie. Every second is beautiful. Please come and watch the movie. చాలా సాఫ్ట్ తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. మనిషి కనబడుతున్నాడు, తీసినంత సాఫ్ట్ కాదు. కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కూడా వచ్చేవి ఉన్నాయి, రాబోతున్నాయి. వెరీ సూన్ మాస్ మసాలా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కూడా వస్తాయి. ఓన్లీ సాఫ్ట్ సినిమాలు తీసిండు, సాఫ్ట్ అని అనుకోకండి. వెయిట్ ఫర్ విపిన్. అలాంటి సినిమా అయితే ఎన్నాళ్ళుగా నేను ఎలాంటి సినిమా అయితే ఎన్నాళ్ళుగానో థియేటర్స్లో రావడం లేదు, చూడలేకపోతున్నాము. ఇలా కుటుంబంతో వెళ్ళి ఒక మంచి సినిమాని ప్రశాంతంగా చూసి ఎక్కువ ఏడవకుండా మంచిగా చూసేసి బయటకు వద్దామనేంత సినిమా నాకు కనపడక నా ప్రయత్నంగా నేను చేశాను. అండ్ దానికి డైరెక్టర్ నాకు చాలా చాలా హెల్ప్ చేసి నేను అడిగినవన్నిటిని కూడా అందులో తీసుకొని వచ్చారు, ఎలిమెంట్స్ అందరినీ. నా ప్రయత్నంగా ఒక కుటుంబ కథా చిత్రం, అందరూ కూడా ఈ కుటుంబ కథా చిత్రాలు రావటం లేదండి, అందుకే మేము సినిమా థియేటర్లకు వెళ్ళట్లేదండి, లేకుంటే సినిమాల్లో ఏముందండి అన్నీ ఒక వాయిలెన్స్లే ఎంతసేపు చూస్తామండి అని చెప్పే ప్రేక్షకులు అందరూ ఈరోజు మీరు థియేటర్కి వచ్చి అంటే ఈ వారంలో చూసి ప్రజలు ఒక మంచి కంటెంట్ని తప్పకుండా ఆదరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనేదాన్ని మీ అందరి చేతుల్లో పెడుతున్నాను. మీ ఆశీర్వాదమే నాకు మా ఇద్దరికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్.